చూపిస్తాను. అదో ఇదంతా కూడా వర్షం అండి. అటువైపు ఆల్రెడీ వస్తుంది. మేము ఉన్న వైపు అయితే ప్రస్తుతానికి ఒక్కొక్క చినుకు పడుతుంది కానీ పర్వాలేదు. కానీ అటువైపు కొండల వైపు చూసుకుంటే మాత్రం విపరీతమైన వర్షం అయితే ఉందండి. చూడండి, మనకైతే ఇదండి క్లైమేట్ ఎంత విపరీతమైన. పైన చూసారు కదా ఎంత చీకటిగా ఉందో, ఎంత చీకటిగా ఉందో, ఫుల్ మబ్బేస్తుంది. మరి మీ ప్రాంతంలో మరి ఎలా ఉన్నాయి క్లైమేట్లో ఒకసారి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సీజన్ అయితే వర్షం రోజు ఈవినింగ్ అయితే చాలా వచ్చేస్తుంది వర్షం అయితే. నయ్యం ఈరోజు అయితే టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 5 అవుతుంది. ఇందలు చూసుకుంటే 2:15 వర్షం వచ్చింది. అమ్మో, అక్కడ ఒక మెరుపు వచ్చిందండి. చాలా భయంకరంగా అయితే మెరుపు వచ్చింది అక్కడ, అదే ప్లేస్ ఆ కొండ ప్రాంతంలో. ఈ వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎవరు కూడా చెట్ల దగ్గరికి వెళ్ళవద్దు. మీ వీలైనంత వరకు దగ్గరలో ఏమైనా పాకల్లాంటి కానీ ఇల్లులు కానీ ఉంటే దగ్గరలోకి వెళ్ళిపోండి. దయచేసి చెట్లు అయితే ఉండకండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా పిడుగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు సేఫ్గా ఉండండి. సురక్షితమైన ప్లేస్లకు మాత్రమే వెళ్ళండి. చెట్ల వద్ద కానీ చెట్ల వద్ద ఒకవేళ ఉన్నా కూడా ప్రమాదమే. పిడుగులు కొట్టకపోయినా కానీ చెట్లు యొక్క కొమ్మలు పడే అవకాశం ఉంటుంది, ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల చెట్ల వద్ద కూడా ఎక్కువ శాతం ఉండవద్దు. వీలైనంత వరకు మ్యాక్సిమం ఇంటికి వెళ్ళిపోవాలని ట్రై చేయండి. మీ దగ్గర అందుబాటులో ఉండే సేలు భాగాలు కానీ ఒకవేళ విలేజ్ కానీ ఉంటే దగ్గరలోకి వెళ్ళిపోండి. మీ అందుబాటులో ఉన్న ఊర్లోకి వెళ్ళిపోండి. చూసారు కానీ ఇప్పుడైతే మాకు కూడా వర్షం స్టార్ట్ అయిపోయింది. రోడ్ అయితే చూసారు తడుస్తుంది. మరి మీకు సేఫ్ జోన్లోకి వెళ్ళాలి కాబట్టి మేము బయలుదేరుస్తాం. ఓకే, బాయ్, టాటా, సీ యూ.